హలో అందరికీ, ఇంతకుముందు వీడియోలో రూమ్ వరకు అయితే చూపించినాం కదా. ఇక రెడీ అయితే పొద్దున్నే మార్నింగ్ 5:30 అయింది. మేమైతే టెంపుల్ దగ్గరకు వచ్చాం. ఇది కృష్ణుని టెంపుల్ అండి, చాలా బాగుంది. చూడండి, బృందావనం గార్డెన్ లాగా చాలా చక్కగా ఉంది. ఈ టెంపుల్ చాలా పెద్దగా ఉంది, గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉంది. అప్పుడే పొద్దున్నే ఇక్కడ జపం చేసుకుంటూ వెళ్తున్నారు. మేము చక్కగా ఇవన్నీ తిరుక్కొని అన్నీ చూసామండి. బృందావన్ గార్డెన్ లాగానే ఉంది ఆ పక్కకు, అది కూడా కొంచెం వీడియో తీసాను. ఇక మీకోసం అయితే టెంపుల్ చిన్న వీడియో తీసాను. బాగుంది కదా, చాలా బాగా నాకైతే నచ్చింది. ఇది కోల్కతాలో. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్తే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం అండి, చాలా బాగుంది. అసలు అక్కడే ఉండాలనిపించింది. ఇది మెల్లగా నడుచుకొని అయితే అక్కడ వెళ్తున్నాం. నాకు వీడియో తీసే వాళ్ళు ఎవ్వరూ లేరు, అందుకు నేనే వీడియో తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ టైం పోయినప్పుడు ఇంకా పోతే కూడా ఇంకా మంచి ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. మేము పోయేసరికి అయితే టెంపుల్ క్లోజ్ చేసింది. కొద్దిసేపు వెయిట్ చేసాం, 7కు ఓపెన్ చేస్తారంటే. ఇక్కడ పక్షి చూడండి, చాలా గుడ్లు పెట్టినట్లుంది. అందుకని ఆ చిన్న వీడియో అయితే తీసాను. వీడియో తీస్తుంటే కూడా అది చక్కగా చూస్తుంది. గొడుగులాగా చాలా బాగుంది కదా. వర్షం పడ్డా, ఎండున్నా, గాలున్నా పిచ్చుకకు ఏమీ కాదు. అందుకని అది మంచిగా గొడుగు కట్టుకుంది. అది ఆ చిన్న వీడియో అయితే తీసాను, ఎప్పుడూ గుర్తుంటుంది కదని. ఇక్కడైతే ఈ రూమ్లో భగవద్గీత అవన్నీ కృష్ణునికి సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయి. మేము చూసాం ఏముందో అని. చూసి ఇక్కడ వెళ్తున్నాం, మెల్లగా నడుచుకొని పార్కింగ్లోకి అయితే వెళ్తున్నాం. చాలా అన్ని రకాల పూల మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నిలబడి అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. అన్ని రకాల పూలు చూడగా కనకాంబరాలు ఉన్నట్లున్నాయి, గులాబీ పువ్వులు ఉన్నాయి. అవి కూడా కొన్ని వీడియోస్ తీసుకున్నాం. ఇది ఆంటీ నేను కొంచెం మాట్లాడుకుంటూ పొద్దున్నే కదా. ఆ టెంపుల్ బంద్ ఉండడం వల్ల ఈ వీడియో తీసుకోవడానికి అవకాశం ఉంది నాకు. లేదంటే లోపలికి వెళ్తే ఫోన్ అలో లేదు. వాకర్లో పెట్టి వెళ్ళాం. ఇది మామిడి చెట్టుకు చక్కగా ఉన్నాయి మామిడికాయలు. చాలా పెద్ద మామిడి చెట్టు, చాలా పెద్దయని వీడియో తీసాం. మామిడికాయలు అదే కారం పెడతారు చూడు, ఆ మామిడికాయలు అవి ఉంటాయి. అందుకు చిన్న చిన్న కాయలేమో చిన్నగా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత గ్రీనర్గా, రకరకాల పూల చెట్లు. ఇది లేదు అనకుండా ఉంది. ఇక్కడ వాటర్ వీడియో తీద్దామని పిలిచారు వీళ్ళు. అటువై కొంచెం చిన్న వీడియో అయితే తీస్తాము. కింద చేపలు కనిపిస్తున్నాయా, కలర్ చేపలండి. తాంబేలు కూడా కనిపిస్తుంది. జూమ్ చేసి షూట్ చేశాను, అది వాటర్లో దుంకి వెళ్ళిపోయింది. దానికి కనుక్కున్నట్లుంది వీడియో తీస్తుందని. దానికి కూడా తెలివి చూడు. ఇదంతా కొంచెం వీడియో తీసుకొని అయితే ఇవన్నీ చక్కగా అన్నీ తిరిగి ఫోటోలు తీసుకొని, ఈ కుండీలు చూడు, కుండీలలో అన్ని రకరకాల మొక్కలు, అన్నిటికీ పువ్వులు చాలా బాగున్నాయి. చూడు అంటారా, ఇవి చూస్తే చాలా చక్కగా అనిపించాయి మాకైతే. మీరు ఎప్పుడైనా ఇలాంటి లొకేషన్ అంటే మీకు ఇష్టమా లేదా కూడా మెసేజ్ చేయండి. చేపలు అయితే చాలా ఉన్నాయి, దాని నిండా చేపలే, కలర్ చేపలు ఉన్నాయి. ఇక దర్శనం చేసుకొని చాలా భజన పాటలు కొన్ని చాలా బాగా చేశారు. భజన కూడా చాలా చక్కగా జరిగింది మాకు దర్శనం. తర్వాత ఇది సీబీసా పువ్వులు అంటారు, గుర్తుకుందా మీకు? పల్లెటూరులో ఉండేటివి అవి అప్పట్లో చిన్నప్పుడు. మళ్ళీ అది గుర్తుకొచ్చింది అవి చూడంగానే మాకైతే. బంతిపూల చెట్లు ఇవి చిన్నగా ఉన్నాయి కానీ ఫ్లవర్స్ ఉన్నాయి. అంటే ఈ మధ్య పెట్టినట్లున్నారు మళ్ళీ, అందుకే చిన్నగా అప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి. ఈ సైడ్ మధ్యలో రోడ్డు, ఈ పక్క పూల మొక్కలే, ఆ పక్క పూల మొక్కలే, మధ్యలో రోడ్డు. చూడ్డానికి ఇంకా పెద్ద గార్డెన్. మేమైతే కొంచెం చూసాము, వచ్చేసి ఇక ఓపెన్ అయింది టెంపుల్కి వెళ్ళాం. దర్శనం చాలా బాగుంది. ప్రసాదం అయితే అమృతం. అసలు నిజం కదా, కృష్ణుని టెంపుల్లో ప్రసాదం చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు కూడా నేను వెళ్ళేదాన్ని ధర్మవరంలో ఉన్నప్పుడు, ఈ మధ్య వెళ్ళలేదు. ఇక ఇక్కడ ఆటోస్ ఈ రకంగా ఉంటాయి కలకత్తాలో. ఇక్కడ ఈ రకాల ఆటోలు ఉంటాయి. మేము దర్శనం చేసుకొని
టిఫిన్ చేయడానికైతే వస్తున్నాం. అందుకే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క ఆటో వస్తుంటాయి కదా కలర్వి, అది గుర్తు కోసం అయితే ఫోటో తీసుకున్నాం. బస్సులో మధ్యాహ్నం తిన్న ఐస్ క్రీమ్ అండి. టిఫిన్ చేసాము. అక్కడ పూరి ఆలుగడ్డ పన్నీరు, ఎక్కడ చూసినా పన్నీర్ కర్రీ, రోజంతా అదే ఉంటుంది. ఏ హోటల్ దగ్గర ఆపు పన్నీర్ కర్రీ, అది లేనిది కర్రీ ఉండదు. ఇది మధ్యాహ్నం ఎండ టైం అండి, అందుకనే ఐస్ క్రీమ్ తీసుకొని తింటున్నాం. టిఫిన్ చేసి మళ్ళీ చిన్నగా బయలుదేరేసాము. ఇది బెంగళూరు సిటీ టైపు ఇక్కడ ఇట్లుంది అన్నమాట. బెంగళూరు కాదండి, సారీ, కోల్కతా, మర్చిపోయాను. ఇంతకుముందు బెంగళూరు వెళ్ళాం కదా, అందుకని బెంగళూరు అని వచ్చేసింది, సారీ. కొంచెం వీడియో అయితే తీసుకొని ఓకే లైక్ చేయండి వీడియో.